హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ 2025 కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి ఈ ఇయర్ మన టీఎఫ్ఐ రాశి ఫలాలు ఎలా ఉంటాయో చూడాలి కదా. నేను చూశాను, అన్ని డబల్ బొనాంజాలే కనిపించాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి బాలీవుడ్ ఎంట్రీ ఇదే ఇయర్ లో ఉండబోతుంది. కళ్యాణ్ గారు 2 పాన్ ఇండియా సినిమాలు ఈ ఇయర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. బాలేబాబు గారు కూడా ఈ ఇయర్ నార్త్ లో తన సినిమాని దించబోతున్నారు. చిరంజీవి గారు కూడా దించే ఛాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటు అన్ని ఇండస్ట్రీస్ నుండి 2025 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ రెడీ చేసేసాను. ముందు సంక్రాంతికి రాబోతున్న మూవీస్ తో స్టార్ట్ చేసేద్దాం. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. హ్యాపీ దట్ ఈసారి ఎలాంటి డ్రామా లేకుండా ప్రశాంతంగా రిలీజ్ అవుతున్నాయి. అండ్ సక్సెస్ అనేది ముగ్గురికి ఇంపార్టెంటే, బట్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అంటే అది చరణ్ కే. హీ నీడ్స్ టు ప్రో హిస్ బాక్స్ ఆఫీస్ స్టామినా నేషనల్ వైడ్. RRR తర్వాత దేవరా మూవీ 500 crores కొల్లగొట్టింది. మరి గేమ్ చేంజర్ ఎలాంటి నంబర్స్ రీచ్ అవుతుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ నార్త్ లో చరణ్ కి RRR తో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టాల్సిన సినిమా అయితే ఇదే. 6 years తర్వాత చరణ్ సోలో రిలీజ్ అయితే దిల్ రాజు గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం కూడా అయితే. ఎస్విసి నుండి మైల్ స్టోన్ 50th మూవీ అయితే. ఓన్లీ సాంగ్స్ కోసమే 75 crores బడ్జెట్ పెట్టారంట. ఇంకా టోటల్ మూవీకి ఎంత అయి ఉండొచ్చో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. అండ్ పొలిటికల్ మాస్ ఫిల్మ్ గా రాబోతుంది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కి హైప్ ఎక్కించే పాయింట్స్ ఇన్ని ఉన్నా ఇండియన్ 2 తర్వాత కొంచెం డౌట్ కూడా చాలా మందిలో ఉందండి. బట్ మన యుఎస్ లో జరిగిన ఈవెంట్ లో దిల్ రాజు గారు, సుకుమార్ గారు, శంకర్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ మాటలు విన్నాక కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అప్పన్న రోల్ హైలైట్ అవబోతుందంట. ఇక ట్రైలర్ కూడా ఎలాగో రిలీజ్ అవబోతుంది కాబట్టి మూవీ మీద రైట్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ అయిపోతాయి. ఆల్సో డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం టీమ్స్ కూడా వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ డాకు మహారాజ్ కి అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇది చాలా పెద్ద సినిమా అవుద్ది, ఎక్కడికి లాగుద్దో కూడా తెలీదు అని ఫీల్ అయ్యారంట. ఇది టిపికల్ బాలేబాబు సినిమా అయితే పక్కా కాదు, ఏదో నోవెల్ పాయింట్ అని ప్రెజెంట్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్, ఆ విజువల్స్, బాలయ్య గారి లుక్, డైరెక్టర్ బాబీ విజన్, ఎవ్రీథింగ్ స్టన్నింగ్ గా ఉన్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం మినిమం గ్యారంటీ సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చు అనే ఒక్క మాట థియేటర్ నుండి బయటకు వస్తే చాలు బల్క్ లో టికెట్లు బుక్ చేయించేలా చేసే సినిమా ఇది. వెంకీ మామ, అనిల్ రావిపూడి, దిల్ రాజు వీళ్ళ ట్రాక్ రికార్డ్ అలాంటిది. మరి ఈ సంక్రాంతికి ఒకప్పటిలాగైతే హీట్ కాంపిటీషన్ లేదు కాబట్టి నాకు తెలిసి 2-3 మొగుళ్ళు అయితే ఉండకపోవచ్చు. ఇక 2025 రిమైనింగ్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏంటో కూడా చూద్దాం. జనవరి అవ్వగానే నాగ చైతన్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తండేల్ తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవబోతుంది. కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి డైరెక్టోరియల్ ఫిల్మ్ ఇది. బాక్స్ ఆఫీస్ వైజ్ గా చైతన్య లాస్ట్ 2 ఫిల్మ్స్ కస్టడీ అండ్ థ్యాంక్ యూ చాలా డిసప్పాయింట్ చేశాయి. అలాంటి టైంలో 75+ crores బడ్జెట్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు. సో జైకి తండేల్ సక్సెస్ చాలా క్రూషియల్. ఆల్రెడీ సాంగ్ సినిమా మీద మంచి బస్ క్రియేట్ చేసింది. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక మంచి సీ అడ్వెంచర్ ఫిల్మ్ విత్ ఎమోషనల్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అనిపిస్తుంది. అండ్ నితిన్ కూడా కంటిన్యూస్ ఫ్లాప్స్ తర్వాత ఒక మంచి సక్సెస్ కోసం తనకి ఆల్రెడీ హిట్ ఇచ్చిన వెంకీ కుడుమలతో రాబిన్ హుడ్ అనే మూవీ చేశారు. మొన్న డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సింది, శివరాత్రికి రిలీజ్ అంటున్నారు. టీజర్ చూస్తే ఈ 2025 కి మంచి ఎంటర్టైనర్ అయ్యేలా ఉంది. అండ్ సక్సెస్ కోసం ట్రై చేస్తున్న ఇంకొక హీరో విజయ్ దేవరకొండ. టాక్సీ వల్ల తర్వాత ఒక్క సరైన సక్సెస్ కూడా లేదు తనకి. లైక్ ఫ్యామిలీ స్టార్ ఇలా చాలా డిసప్పాయింట్ చేశాయి. సో తనకి ఈ ఇయర్ వచ్చే గౌతమ్ తిన్ననూరి మూవీ సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. గౌతమ్ తిన్ననూరి KGF తీస్తే ఎలా ఉంటుందో అదే VD12 అని నాగవంశీ గారు ఆల్రెడీ చెప్పారు. అండ్ మంచి సినిమా పడితే తనదైన రోజు విజయ్ బాక్స్ ఆఫీస్ ని కుమ్మేస్తాడు. తనకి ఆ క్రేజ్ అండ్ క్యాలిబర్ ఖచ్చితంగా ఉన్నాయి. సినిమా అయితే మాక్సిమం ఫస్ట్ హాఫ్ లోనే ఉండొచ్చేమో ఈ ఇయర్. అండ్ మూవీ 2 parts గా రాబోతుందంట. ఇక మార్చ్ ఎండింగ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు కూడా రాబోతుంది. కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది. 4 years బ్యాక్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఆ విజువల్స్, మ్యూజిక్ ఇవన్నీ విని చూసి అందరూ చాలా ఎక్సైట్ అయిపోయారు. కానీ మధ్యలో సినిమా లేట్ అవ్వడం, డైరెక్టర్ గా క్రిష్ గారు తప్పుకోవడం, ఇలా 3 years నుండి ఆ సినిమా సాగుతూనే ఉండేసరికి అందరికి ఇంట్రెస్ట్ అయితే కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ని తిరిగి తీసుకురావడం కోసం మూవీ టీం పవర్ స్టార్ గారు పాడిన మాట వినాలి అనే సాంగ్ ని January 6th దింపబోతున్నారు. స్కేల్ వైజ్ గా, స్టోరీ వైజ్ గా, నేషనల్ వైడ్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కాంటెంట్ ఉంది కాబట్టి మూవీ అన్ని లాంగ్వేజెస్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నేషనల్ వైడ్ గా మన టాప్ స్టార్స్ లో అందరూ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కళ్యాణ్ గారి వంతు. అండ్ ఈ హరిహర బిగ్ సక్సెస్ అయితే అది ఓజీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిల్మ్ ఓజీ కూడా మోస్ట్లీ ఈ ఇయరే ఉండొచ్చు. మొన్న ప్రెస్ మీట్ లో కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుకి తన పార్ట్ ఇంకా 8 days షూటింగ్ ఉందని, ఓజీతో కూడా కొన్ని డేస్ రిమైనింగ్ ఉంది తన పోర్షన్ అని చెప్పారు. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మూవీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవ్వచ్చు. ఆగస్ట్ లో అంటున్నారు, మరి చూడాలి. ఓజీ 80s బాంబే బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ కాబట్టి అందులోను కళ్యాణ్ గారు మరాఠీ కూడా మాట్లాడుతున్నారు. సో నార్త్ ఆడియన్స్ కి
కి గట్టిగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మాత్రం కలెక్షన్ సునామీ చూడొచ్చు. నార్త్ లో ఓజీ మూవీ సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మూవీకి బడ్జెట్ 200 crores పైన అయిందంట. సో రికవరీ కూడా అదే రేంజ్ లో ఉండాలంటే నార్త్ లో సక్సెస్ ఖచ్చితంగా అయ్యే తీరాలి. తెలుగు స్టేట్స్ లో అయితే నెవర్ బిఫోర్ యూఫోరియా ఖచ్చితంగా చూస్తాం, దాట్స్ ఫర్ షూర్. సో ఈ ఇయర్ తెలుగు నుండి బిగ్ నంబర్స్ తెప్పించే ఛాన్స్ కళ్యాణ్ గారి మూవీస్ కి ఎక్కువ ఉంది. చూద్దాం 2025 కూడా 2024 లానే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఒక మెమరబుల్ ఇయర్ అవుతుందా లేదా అని చెప్పి. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాంటసీ ఫిలిం విశ్వంబర కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యాక్చువల్లీ పొంగల్ కి రిలీజ్ అవ్వాల్సింది. గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ చేసుకున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదులే గానీ షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది. స్టార్ హీరో సినిమా కాబట్టి మంచి ఒకేషన్ చూసుకొని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంజీ సినిమా తర్వాత మళ్ళీ మెగాస్టార్ గారి ఫ్యాంటసీ ఫిలిం ఇదే. సో విశ్వంబర సక్సెస్ అయితే ఆ బాకీ తీరిపోయినట్టే. ఆల్సో హనుమాన్ తో లాస్ట్ సంక్రాంతికి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ టీం ఇప్పుడు జై హనుమాన్ గా వస్తున్నారు. అతిశయోక్తి అనుకోకపోతే టీఎఫ్ఐ నుండి ఇంకొక 1000 crores పెట్టే సత్తా ఉన్న సినిమా ఇది. ఇది కూడా సంక్రాంతికి రిలీజ్ అన్నారు. బట్ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో హనుమాన్ సక్సెస్ అయ్యేసరికి ఇంకా క్వాలిటీతో ప్రెజెంట్ చేయడానికి టైం తీసుకుంటున్నారు. హనుమాన్ గా ఎవరు చేస్తారా అని ఇన్ని రోజులు వెయిటింగ్ కి ఆన్సర్ రిషబ్ శెట్టి అయ్యారు. పోస్టర్ తప్ప రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. లాస్ట్ టైం సంక్రాంతి ప్లస్ అయోధ్య రామ్ మందిర్ ఓపెనింగ్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి ఈ సినిమాకి. ఒకవేళ ఈ ఇయర్ లోనే దింపితే పర్ఫెక్ట్ డేట్ చూసుకోవాలి, లేకపోతే 2026 లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ ఇయర్ సమ్మర్ కి మన ప్రభాస్ రాజాసాబ్ అంటూ హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో April 10th వస్తున్నారు. అండ్ ఈ సినిమాకి క్లోజ్ టు 400 crores బడ్జెట్ అవుతుందని ప్రొడ్యూసర్ చెప్పారు. అయినా 400 కోట్లు ఏంటండి. అది పక్కన పెట్టేస్తే నాకు తెలిసి రజనీకాంత్ గారి చంద్రముఖి తర్వాత ఒక స్టార్ హీరో హారర్ జానరాన్ని టచ్ చేయడం ప్లస్ ఇంత బడ్జెట్ అంటే అది ఈ సినిమానే. సారీ, నాగవల్లి కూడా ఉంది కదా. బట్ స్టిల్ స్టార్ హీరో హారర్ స్టోరీ అంటే చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సక్సెస్ అయితే మాత్రం మాస్ మూవీ రేంజ్ లో కలెక్షన్స్ పెడుతుంది సినిమా. బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళ్లో చంద్రముఖి అండ్ రీసెంట్ గా బాలీవుడ్ లో స్త్రీ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. పుష్ప 2 రిలీజ్ వరకు ఓన్లీ ఇండియాలో హైయెస్ట్ కలెక్టెడ్ ఫిలిం స్త్రీ సినిమానే. సో హారర్ మూవీకి నేషనల్ వైడ్ గా మంచి గిరాకీ ఉంది. కాంటెంట్ కరెక్ట్ గా ఉంటే ప్రభాస్ ఇంకొక 1000 కోట్లు ఈజీగా వెనకేసుకుంటారు. ఎలాంటి పోస్ట్ పోన్స్ లేకుండా రాజాసాబ్ April 10th వచ్చేస్తే సమ్మర్ లో థియేటర్స్ ని వణికించేస్తారు, అదైతే పక్క. ఇంకా ఏప్రిల్లో 18th తేజ సజ్జా మిరాయ్ అండ్ అనుష్క శెట్టి ఘాటీస్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మనిషిని దైవం చేసే 9 గ్రంథాల చుట్టూ ఉండే స్టోరీనే మిరాయ్. గ్లిమ్స్ అయితే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ 2025 లో తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచే మూవీలో మిరాయ్ ఉంటుంది అని నా ప్రగాఢ నమ్మకం. అండ్ ఇదే 18th మన స్వీటీ ఏకే అనుష్క శెట్టి గారి ఘాటి మూవీ రిలీజ్ అవుతుంది. గ్లిమ్స్ లో అనుష్క గారు చాలా వైలెంట్ గా ఉన్నారు. ఆవిడతో సరోజ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ ఇచ్చిన క్రిష్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా కంటిన్యూస్ హిట్స్ ఇస్తున్న మన టిఎఫ్ఐ జేమ్స్ బాండ్ అడవిశేష్ గారు గూఢాచారి 2 ఫిలిం కూడా ఈ ఇయర్ పాన్ ఇండియా రిలీజ్ అవబోతుంది. గ్లోబల్ రిలీజ్ కి కూడా ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీకి 100 crores వరకు బడ్జెట్ పెడుతున్నారంట. అంటే పార్ట్ 1 కి 16 times ఎక్కువ బడ్జెట్ తో ఈ మూవీ తీసుకొస్తున్నారు. సక్సెస్ అయితే బిగ్ నంబర్స్ తో పాటు నేషనల్ వైడ్ గా తెలుగు సినిమా బిగ్ అప్రిషియేషన్ కూడా వస్తుంది. టిఎఫ్ఐ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా శేష్ తప్పకుండా చేస్తారనే నమ్మకం నాకైతే ఉంది. సేమ్ ఇలానే కంటిన్యూస్ హిట్స్ అండ్ టిఎఫ్ఐ పేరు నిలబెట్టే హీరో నాని గారి నుండి హిట్ 3rd కేస్ May 1st రిలీజ్ అవబోతుంది. పాస్ట్ 2 ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే ఈసారి పెద్ద స్కేల్లో మూవీని తీస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో నాని గారు ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేస్తున్నారు. వారానికి ఒక్క రోజు అగ్రెషన్ అంటేనే పెల అని బీజం వేసుకుని వచ్చారు. ఇంకా ఫుల్ టైం అగ్రెషన్ అంటే మ్యూజిక్ కి సౌండ్ బాక్సులు బద్దలైపోతాయి. సౌండ్ బాక్సులు బద్దలవడం అంటే గుర్తొచ్చింది భయ్య అఖండ 2. బాలయ్య గారి ఫ్యాన్స్ కి ఇయర్ డబల్ బొనాంజా అని చెప్పాను కదా, అది జరగబోతుంది. షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. టికెట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడే దొల్ల కొట్టేసిన సినిమా ఇది. అండ్ బోయా బాలయ్య గారి కాంబినేషన్. అండ్ లాస్ట్ టైం తమన్ గారి లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి యుఎస్ థియేటర్స్ లో సౌండ్ లెవెల్స్ తగ్గించమని చెప్పారంట. మరి ఇప్పుడు అఖండ 2 అంటున్నారు, చూసుకోండి మళ్ళా. అండ్ ఈ మూవీ హిందీలో కూడా రిలీజ్ అవబోతుంది. నార్త్ ఆడియన్స్ గురించి తెలిసిందే కదా, వాళ్ళకి సినిమా ఎక్కిందంటే ఇక జాక్ పాట్ కొట్టినట్టే. ఈ మూవీ September 25th రిలీజ్ అవుతుంది. అండ్ ఇదే రోజున సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీ కూడా రిలీజ్ అవుతుంది. రీసెంట్ కార్నేజ్ చూస్తే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఫీల్స్ అయితే ఇచ్చింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి బాలీవుడ్ ఎంట్రీ హృతిక్ రోషన్ తో యాక్ట్ చేస్తున్న వార్ 2 ఫిలిం కూడా ఇదే సంవత్సరం రిలీజ్ అవబోతుంది. ఈ ఇయర్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం కూడా అయితే ఆగస్ట్ లో రిలీజ్ అని వినిపిస్తుంది తప్ప ఇంకా క్లారిటీ అయితే రాలేదు. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుండి వస్తున్న 6th ఫిలిం ఇది. సక్సెస్ఫుల్ ఫ్రాంచైజే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలీవుడ్ లో గ్రాండ్ లాంచ్ అవబోతుంది. 2 years బ్యాక్ ఈ యూనివర్స్ నుండి వచ్చిన పఠాన్ ఫిలిం
1000 crores కలెక్ట్ చేసింది. ఈసారి టాలీవుడ్ అండ్ బాలీవుడ్ నుండి 2 బిగ్గెస్ట్ స్టార్స్ తో మూవీ కాబట్టి మళ్ళీ 1000 కోట్లు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్క డాన్స్ నెంబర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో పడితే అసలు ఇమాజినేషన్ చేసుకుంటేనే ఏదోలా ఉంది. మీరేమంటారు? ఈ ఇయర్ మనం అది ఖచ్చితంగా విట్నెస్ చేయబోతున్నామని నాకైతే అనిపిస్తుంది. కానీ ఈ సినిమా మీద హైప్ ఎక్కించుకున్నాం అంటే మూవీ టీం ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయట్లేదు భయ్య. ఇంకా సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ 2025 ఈద్ కి రిలీజ్ అవుతుంది. ఈ మూవీని మురుగదాస్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన స్పైడర్ అండ్ రజనీకాంత్ గారి దర్బార్ మూవీస్ చాలా డిసప్పాయింట్ చేశాయి. ఈసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పేసి బాలీవుడ్ కి వెళ్లి సల్మాన్ బాయ్ తో సికిందర్ అనే మూవీ తీస్తున్నారు. రీసెంట్ గా టీజర్ వచ్చింది. మంచి స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ లా అనిపించింది. బాయ్ సినిమా కాబట్టి హిట్ టాక్ వస్తే 1000 కోట్లు అవలేలుగా కొట్టేయచ్చు. అలానే అజయ్ దేవగన్ క్రైమ్ థ్రిల్లర్ రైట్ మూవీకి పార్ట్ 2 కూడా వస్తుంది. పార్ట్ 1 కి మంచి కలెక్షన్స్ అండ్ అప్రిషియేషన్ వచ్చింది. సో పార్ట్ 2 కి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా తమిళ్లో అయితే లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ గారి కాంబోలో కూలీ మూవీ వస్తుంది. 2025 తమిళ ఇండస్ట్రీ నుండి బిగ్గెస్ట్ నంబర్ చేయగల సత్తా ఉన్న సినిమా ఇది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదులే కానీ మూవీ అయితే ఈ ఇయర్ లోనే ఉండబోతుంది. అండ్ కింగ్ నాగ్ ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. ఆల్సో కమల్ హాసన్ గారు ఆఫ్టర్ 36 years మణిరత్నం గారితో తగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నారు. June 5th రిలీజ్ అవబోతుంది. టీజర్ అయితే అద్దరిపోయింది. మణిరత్నం గారి బ్రిలియంట్ షార్ట్ కంపోజిషన్స్ ఉన్నాయి. అండ్ సూర్య కార్తిక్ సుబ్బరాజ్ రెట్రో మూవీ ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ అయితే ఇలా కదరా మనం సూర్యని చూడాలనుకున్నది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో 2025 లో సూర్య సక్సెస్ కొట్టేలానే ఉన్నారు. అండ్ తలపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ తలపతి 69 ఈ ఇయర్ అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది. కాకి ఫేమ్ హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి రిలీజ్ టైమ్ లో పెద్ద పండగే జరిగేలా ఉంది. ఆబ్వియస్లీ జరుగుద్ది కూడా. మామూలుగానే తలపతి సినిమా అంటే ఫ్యాన్స్ రెచ్చిపోతారు. ఒక ఫెస్టివల్ కన్నా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటిది ఆయన్ని లాస్ట్ టైం స్క్రీన్ మీద చూసే సినిమా కాబట్టి రిజల్ట్ తో సంబంధం లేకుండా రిపీట్స్ లో జనాలు వెళ్తారు. సో డస్ అజిత్ కుమార్ వి కూడా ఈ ఇయర్ విడాముయార్చి అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే 2 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. బట్ రిలీజ్ డేట్స్ పై ఇంకా క్లారిటీ లేదు. కన్నడ విషయానికి వచ్చేస్తే KGF తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ ఇప్పుడు గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీని నేషనల్ వైడ్ గా కాదు గ్లోబల్ వైడ్ గా రిలీజ్ కి ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన 20th Century Fox తో టాక్స్ నడుస్తున్నాయి. అంటే రూమర్స్ అయితే గట్టిగా అనిపిస్తున్నాయి. ఇన్ని ఇయర్స్ టైం తీసుకున్నారంటే యష్ చాలా స్ట్రాంగ్ ప్లానింగ్ తో ఉన్నారనిపిస్తుంది. అలానే కన్నడ ఇండస్ట్రీకి 1000 crores తెచ్చిపెట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా కాంతారా ప్రీక్వెల్ అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది. చూడాలి ఏ రేంజ్ సక్సెస్ అవుతుందని చెప్పి. అండ్ ఫైనల్లీ మలయాళం బ్లాక్ బస్టర్ ఫిలిం లూసిఫర్ కి సీక్వెల్ అయిన ఎంపరర్ మూవీ కూడా ఈ మార్చి 27th వస్తుంది. ఈ లిస్ట్ అంతా చూస్తే మరి పాత్ బ్రేకింగ్ సినిమాలు ఏమో అనిపించలేదులే కానీ యాక్షన్, అడ్వెంచర్, ఫ్యామిలీ, ఫ్యాంటసీ ఇలా డిఫరెంట్ జానరా మూవీస్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది మనందరికీ. అదైతే ఫిక్స్. సో అది మరి 2025 ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ గురించి ఏమైనా మిస్ చేసామా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.